అందరికీ ఎలా ఉన్నారు? మన లైఫ్‌లో చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరు మన నుంచి ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ సమ్ పాయింట్స్‌లో మన మీద చిరాకు, కోపం ఇవన్నీ కామన్. కానీ ఇలాంటివి ఏమీ లేకుండా జస్ట్ ఓన్లీ లవ్ చూపించే క్యూటెస్ట్ లివింగ్ థింగ్ ఏంటో చెప్పనా? పెట్స్ అండి. ఇట్ మైట్ బి డాగ్, క్యాట్, కౌస్, బర్డ్స్ లేకపోతే ఏదైనా మనం పెంచుకునేవి ఏవైనా సరే వీ షుడ్ డెఫినెట్లీ ఫీల్ గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ బికాస్ దే చేంజ్ అవర్ మూడ్స్ విత్ ఇన్ అ సెకండ్. అవునా కాదా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? రీసెంట్గా గచ్చిబౌలిలో డాగ్స్ పార్క్ ఒకటి ఓపెన్ చేశారు. సో అక్కడికి మేము వెళ్ళామన్నమాట. ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ డాగ్ పార్క్ ఈస్ ఆ డాగ్స్కి రిఫ్రెష్మెంట్ని క్రియేట్ చేయడానికి అండ్ కావాల్సిన ట్రైనింగ్ ఎసెన్షియల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. కావాలంటే ట్రైన్ చేసుకోవచ్చు అండ్ డాగ్స్ని సోషలైజ్ చేయడానికి అంటే డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ కూడా వచ్చి వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక చిన్న స్కోప్ క్రియేట్ చేస్తుంది అనమాట ఈ పార్క్. బాగుంది కదా కాన్సెప్ట్. యాక్చువల్గా మాలా ఇంటికి దూరంగా ఉండి అండ్ దట్ టు ఇంట్లో ఖచ్చితంగా పెట్స్ ఉండి వాటిని మిస్ అవుతున్న వాళ్ళందరికీ ఈ ప్లేస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ కొన్నిసార్లు అయినా సరే వాళ్ళ పెట్స్ని రీప్లేస్ చేయడానికి ఇక్కడ ఉన్న క్యూటీస్ హెల్ప్ చేస్తాయి అనమాట. ఎంట్రన్స్ టికెట్ యొక్క రేట్ 50 రూపీస్. ఎంత టైం అయినా ఉండొచ్చు. ఈవినింగ్ 6 నుంచి అలా నైట్ 10 వరకు ఉంటాము. ఎంతమంది కావాలంటే అన్ని మంది వాళ్ళ డాగ్స్ని తెచ్చుకొని ఇక్కడ ఆడిస్తారు. మనం వెళ్ళి ఆ డాగ్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చిన డాగ్స్ అన్నిటితోని చాలా సీరియస్గా మాట్లాడాం. వాటి కోసం తెలుసుకున్నాం కూడా. యాక్చువల్గా వీటితో మాట్లాడుతుంటే నాకు ఇంకా మా డాగ్స్ గుర్తొచ్చేసాయి. అవి ఎంత క్యూట్గా వేషాలు వేస్తాయో సేమ్ అలానే ఇవి కూడా చేస్తుంటే మాకు అసలు ఆ క్యూరియాసిటీ ఆపుకోలేకపోయింది. బేసికల్గా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏదో ఒక పెట్ ఉండడం మాకు అలవాటు. సో మాకు డాగ్స్తో చాలా కనెక్షనే ఉంది. అండ్ మా ఇద్దరు డాగ్స్ అయితే చాలా క్యూట్, చాలా చాలా యాక్టివ్గా ఉంటాయి. వాళ్ళతో టైం స్పెండ్ చూస్తూనే ఉంటాం. మా పేరెంట్స్నైనా మిస్ అవుతామో లేదా కానీ అంతా వాటిని మాత్రం చాలా మిస్ అవుతాం. 90% నేను వీడియో కాల్ చేసేది వాళ్ళిద్దరిని చూడడానికే. అంత పిచ్చి వాళ్ళంటే మాకు. వీడియోలో మీరు 2 డాగ్స్ చూస్తున్నారు కదా, అందులో ఆ బ్లాక్ కలర్ డాగ్ ఉంది చూడండి, అది అప్పటి వరకు ఎవ్వరూ లేరు, అదొక్కటే ఉంది పార్క్లో. అప్పుడు ఎంత సైలెంట్గా ఉందో. ఈలోపు గోల్డెన్ రిట్రీవర్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఎంత యాక్టివ్ అయిపోయిందో ఇద్దరు, ఎంతసేపు ఆడుకున్నారో. చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. ఈ గోల్డెన్ రిట్రీవర్ పేరేంటో తెలుసా? రౌడీ అంట. ఎంత బాగుందో కదా. వీళ్ళిద్దరూ ఆడుకోవడమే కాకుండా అగో కేజ్ దగ్గరికి వెళ్ళి బయట డాగ్స్తో కూడా మాట్లాడుతున్నాయి. ఈ రౌడీకి ట్రైనింగ్ కూడా ఇచ్చారంట. అది మనం ఎలా చెప్తే అలా చేస్తుంది. అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ అ న్యూ ఫ్రెండ్. సో దాంతో ఆడుతూనే ఉంది అసలు. అండ్ ఈ డాగ్ పేరెంట్స్ కొన్ని ట్రిక్స్ చేపిస్తే ఎంత బాగా చేస్తుందో మీరు కూడా చూడండి. చూసారా ఈ రౌడీ ఎంత ఇంటెలిజెంటో. వీళ్ళకి ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, దాని పేరు లోకి. అది ఎందుకో చాలాసేపు నా వెనకాలే తిరిగింది. చూడండి. లోకి రౌడీ ఏంటి వెతుకేస్తున్నా? ఓయ్ ఓయ్ చిన్నాడా లోకి, నానా ఏం వెతుకున్నా? ఇంకా 3 క్యూటీస్ వాళ్ళతో వాళ్ళు ఆడుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. ఎనీవేస్ వీళ్ళని చూపిస్తుంటే మీకు నా డాగ్స్ని కూడా చూపించాలనిపించింది. ఈజ్ మిస్టర్ బిట్టు, మా చాలా క్యూటెస్ట్ ఫెలో. అండ్ షీ ఈజ్ ఒలివా, మా యాంగ్రీ బర్డ్ అనమాట. వీళ్ళిద్దరి వల్ల మా లైఫ్స్ ఇంకా చాలా బ్యూటిఫుల్ అయిపోయాయి. థ్యాంక్ యూ టు దిస్ లిటిల్ హార్ట్స్. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు కూడా పెట్ ఉంటే ఆ క్యూటీ ఫెలో నేమ్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పేయండి. సీ యూ అగైన్. బై గైస్.